దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని రాజ్యమును గూర్చినటువంటి దర్శనము కలిగి పరలోకమందు ఉన్నట్లుగా భూలోకమందు కూడా దేవుని రాజ్యము స్థాపించబడాలనేటువంటి దర్శనాన్ని కలిగి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. రావడమే కాదు, ఆ దేవుని రాజ్య స్థాపన జరగాలి అంటే పాపమునకు రావలసినటువంటి శిక్ష విధించబడాలి. దేవుని తీర్పు జరగాలి. అందుకే ఆ తీర్పులో నుండి మనమందరము తప్పించబడటానికి క్రీస్తు ప్రభుల వారు మన కొరకు శాపముగా చేయబడ్డాడు. మన కొరకు పాపమెరుగనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు పాపముగా చేయబడి మనలను పరిశుద్ధులుగా చేయడానికి మరి ఆ రక్షణ ప్రణాళిక, ఆ రక్షణను గూర్చినటువంటి దర్శనాన్ని కలిగి కల్వరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనలను పరిశుద్ధులుగా, పవిత్రులనుగా చేశాడు. చేయడమే కాదు, మరి ఆ క్రీస్తు ప్రభుల వారి దర్శనాన్ని మనకు అనుగ్రహించడానికి ఆ దేవుని రాజ్యము, మరి దేవుని సంఘము, దేవుని ప్రజలు ఏ విధంగా ఉండాలో స్పష్టమైనటువంటి దర్శనాన్ని కలిగి క్రీస్తు ప్రభుల వారు ఆ విషయాలు శిష్యులకు బోధించాడు. మరి నిన్నటి దినాన చదువుకున్నాం మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం నుంచి చూస్తే, మరి మనుష్య కుమారుడు ఎవడు అనుకుంటున్నారని యేసయ్య తన శిష్యులను అడిగినప్పుడు కొందరేమో బాప్తిస్మమిచ్చి యోహాను అనుకుంటున్నారని, మరికొందరు ఏలియా అనుకుంటున్నారని, ఇంకా కొందరు ఇర్మియా అనుకుంటున్నారని యేసయ్యకు జవాబిచ్చారు. అయితే యేసయ్య శిష్యులను అడిగాడు, మరి మీరేమనుకుంటున్నారు? మనుష్య కుమారుడు ఎవరని మీరు తలస్తూ ఉన్నారు అన్నప్పుడు సీమోను పేతురు అన్నాడు, మత్తయి సువార్త 16:16లో, సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. హల్లెలూయా. ఆ దర్శనాన్ని నా సహోదరుడా నీవు నేను కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. యేసయ్య పలికినటువంటి మాటలు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. నీవు నేను పరలోకమందున్నటువంటి ఆ దేవునితో సహవాసము కలిగి ఉంటేనే కానీ, పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలో కలిగి ఉంటేనే కానీ నీవు నేను క్రీస్తు ప్రభుల వారి దర్శనాన్ని పొందుకోలేము. క్రీస్తు ప్రభుల వారి ప్రత్యక్షతను నీవు నేను అనుభవించలేము. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మరి ఆ క్రీస్తు ప్రభుల వారు కట్టబోయేటటువంటి ఆ సంఘము, క్రీస్తు ప్రభుల వారు కట్టబోయేటటువంటి దేవుని రాజ్యము, ప్రియులారా, సంఘము దేవుని రాజ్యమునకు మరి సూచనగా ఉంటుంది. ఏ విధంగా అంటే సంఘములో దేవుని చిత్తము జరుగుతూ ఉంది. సంఘము మరి దేవుని అధికారం చొప్పున జీవిస్తుంది. క్రీస్తు ప్రభుల వారి రక్తము చేత కడగబడినటువంటి మనమందరము ఆ సంఘములో మరి చేర్చుకొనబడినటువంటి వారు. మనమందరము దేవుని అధికారము క్రింద జీవించవలసినటువంటి వారం. మరి వారందరూ ఎలాగుండాలో వారి కోసము మరి ఆ సంఘమును కట్టడానికే, ఆ దేవుని రాజ్యాన్ని స్థాపించడానికే క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చాడు. మరి ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆరోహణము కాకమునుపు మరి ఆ యొక్క యెరూషలేము యొక్క ఒలీవల కొండ మీద శిష్యులకు కలిసి ఆయన మరి తన సంఘమును గూర్చినటువంటి దర్శనం, దేవుని రాజ్యాన్ని గూర్చినటువంటి దర్శనాన్ని వారికి వివరిస్తున్నాడు. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూలోకమందును సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి చదువుకుంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి
పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దేవునామానికి మహిమ కలుగును గాక. చూసారా ప్రియులారా, సంఘము, దేవుని రాజ్యము ఏ విధంగా కట్టబడుతుంది? దేవుని సంఘము మరి దేవుని రాజ్యం ఏ విధంగా కట్టబడుతుంది అంటే యేసు క్రీస్తు ప్రభుల వారి అధికారం చేత కట్టబడుతుంది. పరలోకమందును భూలోకమందును సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నదని యేసయ్య అంటున్నాడు. అండ్ జీసస్ కేమ్ అండ్ సెడ్ unto them, all authority in heaven and on earth has been given to me. యేసు క్రీస్తు ప్రభుల వారి అధికారము క్రింద కట్టబడుతున్నటువంటి సంఘము, యేసు క్రీస్తు ప్రభుల వారి అధికారం క్రింద నిర్మించబడుతున్నటువంటిదే దేవుని రాజ్యము. ప్రియులారా, ఆయన దేవుడు క్రీస్తు ప్రభుల వారిని సర్వాధికారిగా నియమించాడు. హల్లెలూయా. మరి ఆయన అధికారమునకు లోబడినటువంటి మనము దేవుని సంఘములో, దేవుని రాజ్యములో చేర్చబడతాం. అంతేకాదు, మరి అలాగ చేర్చబడినటువంటి నీవు నేను చేయవలసింది ఏమిటి? నీవు నేను కలిగి ఉండవలసిన దర్శనము ఏమిటి అంటే సర్వలోకమునకు ఆ యొక్క మరి సువార్తను, ఆ రక్షణను, ఆ క్రీస్తు ప్రభుల వారి మరి శక్తిని నీవు నేను ప్రకటించవలసినటువంటి వారమై ఉంటున్నాం. All authority in heaven and on earth has been given to me. Go, therefore, and make disciples of all nations. Hallelujah. క్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఆ దర్శనము, ఆ ఆజ్ఞ, ఆ యొక్క గ్రేట్ కమిషన్ మరి నీవు నేను ముందుకు తీసుకెళ్లవలసినటువంటి వారమై ఉంటున్నాం. మొట్టమొదటిగా ఆయన అన్నాడు, సర్వాధికారం పరలోకమందును భూలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది. రెండవదిగా, కాబట్టి మీరు వెళ్ళండి, సర్వలోకమునకు వెళ్ళి వారందరినీ శిష్యులుగా చేయండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. హల్లెలూయా. సమస్త జనులు, ఇక్కడ యూదులు గ్రీసు దేశస్థులని భేదం లేదు, పురుషులు స్త్రీలనే భేదం లేదు, జాతి భేదము లేదు, లింగ భేదము లేదు, మరి ప్రాంత భేదము లేదు, ఏ భేదము లేదు. ఎందుకంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరికీ పాప క్షమాపణ అవసరము, అందరికీ రక్షణ అవసరము. ఆ రక్షణ కేవలము ఆ క్రీస్తు ప్రభుల వారి అందే మనకు దొరుకుతుంది. కాబట్టి సర్వలోకమునకు వెళ్ళండి, ఆ క్రీస్తు ప్రభుల వారి శిష్యులుగా మరి వారిని చేయండి. అంతేకాదు, మూడవదిగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మమిచ్చుచు మరి తండ్రి అయిన దేవుని గూర్చి, ఆ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని గూర్చి, సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన దేవుని గూర్చి, రక్షణకర్త అయినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారిని గూర్చి, ఆదరణకర్త అయినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని గూర్చి వారి నామములోనికి, ఆ నామములోనికి, త్రియేక దేవుని నామములోనికి తండ్రి అయినటువంటి దేవుడు మరి ఆయన సృష్టికర్తగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. రక్షణకర్తగా క్రీస్తు ప్రభుల వారి యందు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవునిగా మన మధ్యలో నివసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ త్రియేక దేవుని నామములోనికి సమస్త జనులను నడిపించమంటున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, ఇదిగో నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ బోధించండి. హల్లెలూయా. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వండి. దేవుని వాక్యమును గూర్చి, దేవుని ఆజ్ఞలను గూర్చి, దేవుని కట్టడలను గూర్చి వారికి తెలియచేయండి. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈ దినము నీవు నేను దేవుని రక్షణను గూర్చినటువంటి మరి
సాక్ష్యము ఈ లోకమంతటికి ప్రకటించవలసినటువంటి వారమై ఉన్నాం, బోధించవలసినటువంటి వారమై ఉన్నాం. మరి నీవు నేను బోధించాలి అంటే దేవుని పరిశుద్ధాత్మ చేత నీవు నేను నింపబడాలి. హల్లెలూయా. దేవుని ఆత్మను పొందుకున్న వారమై నీవు నేను ఈ లోకంలో ఆయన సాక్షులుగా జీవించినప్పుడే ఆ క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి బోధించగలం. మరి మొట్టమొదటిగా సర్వాధికారం క్రీస్తు ప్రభుల వారికి ఇవ్వబడి ఉన్నది. మరి అదేవిధంగా నీవు నేను ఆ అధికారం చొప్పుననే సమస్త జనులను ఆయన శిష్యులుగా చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అంతేకాదు త్రియేక దేవుని నామములోనికి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారిని నడిపించవలసిన వారమై ఉన్నాం. అలాగే క్రీస్తు ప్రభుల వారిని గుర్చినటువంటి మరి రక్షణ జ్ఞానమును, దేవుని మరి ప్రేమను వారికి బోధించవలసినటువంటి వారమైనాం. అయితే వీటన్నిటి యందు యేసయ్య మనకు తోడుగా ఉంటూ ఉన్నాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు సదాకాలము తన సంఘముతో ఉంటూ ఉన్నాడు. ఎల్లవేళలా ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా ఉన్నటువంటి వాడు. ఆ సంఘము కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించి పునరుత్థానుడుగా తిరిగి లేచి నిత్యము తన సంఘముతో. హల్లెలూయా. అందుకే ఈరోజు మన హృదయంలో క్రీస్తు ప్రభుల వారు మనలను బలపరచడానికి, ధైర్యపరచడానికి, ఇమ్మానుయేలను దేవుడుగా నిత్యము ఆయన మనతో కూడా ఉంటున్నాడు. మరి ఆ క్రీస్తు ప్రభుల వారు ఆ సంఘము కొరకు కలిగినటువంటి దర్శనాన్ని నీవు నేను ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత, భారమును, ఆజ్ఞను క్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించాడు. మరి ఆయన ఆజ్ఞాపించినట్లు మరి సర్వలోకమునకు వెళ్దాం, సర్వ సృష్టికి సువార్తను ప్రకటిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మరి తన శక్తి చేత మనల్ని నింపి ఆ దర్శనాన్ని మన హృదయంలో ప్రతిష్ఠించి క్రీస్తు ప్రభుల వారి రాకడ పర్యంతం మనలను సిద్ధపరిచి, స్థిరపరిచి, ప్రతిష్ఠ చేసి మరి ఆ దర్శనముల చేత మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చుమగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దీని వల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు మరి తన సంఘము స్థాపన కొరకు కలిగినటువంటి ఆ దర్శనము మేము కలిగి ఉండి ప్రభువా, ఇదిగో సర్వలోకమునకు మీరు మీ సువార్తను ప్రకటించడానికి, త్రియేక దేవుని నామములోనికి ప్రభువా వారిని నడిపించడానికి, అలాగే మీరు మాకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటినీ బోధించడానికి మీకు కావలసినటువంటి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని, అభిషేకాన్ని మాకు అనుగ్రహించి దేవా మీ దర్శనముల చేత, మీ పరలోక దర్శనము చేత, సంఘమును గూర్చినటువంటి దర్శనము చేత మా హృదయాలను నింపి నడిపించమని వేడుకుంటున్నాం. కృపగల దేవా, ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయం ముందు అయ్యా ఈ వర్తమానాలు వినిచిన బిడ్డలందరినీ, కుటుంబాలన్నిటిని మీ దర్శనముల చేత నింపండి ప్రభువా. బిడ్డలు మీ దర్శనం కొరకు మీ సాక్షులుగా జీవించే కృప దయచేయమని, శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. మా యవ్వన బిడ్డలపై మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మెండుగా కృమ్మరించమని వేడుకుంటున్నాం అయ్యా. ఈ రాత్రికాల సమయం ముందు అనారోగ్యం ఉన్నటువంటి బిడ్డలను దర్శించండి ప్రభువా. ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. కృంగిన వారిని లేవనెత్తండి అయ్యా. బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలను బలపరచండి ప్రభువా. దుఃఖంలో, వేదనలో ఉన్నటువంటి బిడ్డలకు పరిశుద్ధాత్మదేవ మీ ఓదార్పును, ఆదరణను దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, మరి
దేశ విదేశాల్లో ఉన్న మా ప్రియులందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.